జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదాదేవి ప్రణామాః. యదాగ్నిర్దాయికా శక్తి రామకృష్ణే స్థితాయ సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. శ్రీ శారదామాత వివాహం. ఆమె తన 5వ ఏటనే శ్రీరామకృష్ణుల జీవితంలో భాగస్వామిగా ప్రవేశించారు. ఈ వింత వివాహం దైవఘటనలో ఒక భాగంగా 23 సంవత్సరాల గదాధరునకు 5 సంవత్సరాల శారదాదేవికి జరిగింది. ఈ సంఘటన దైవికమే అనక తప్పదు. మహాచార్యుడైన శ్రీరామకృష్ణులను ఆ రోజులలో గదాధరుడు అని పిలిచేవారు. సాహసోపేతమైన ఆయన ఆధ్యాత్మిక సాధనలో అవి తొలి రోజులు. సాంసారిక విషయంలో ఏమాత్రమూ ఆసక్తి లేని ఆయన మనస్సుని కుదుటపరచేది వివాహమేనని దగ్గర బంధువులు భావించారు. కానీ వారు వధువును వెతకడానికి చేసిన ప్రయత్నాలన్నీ గదాధరుడే వారికి అండగా నిలిచే వరకు విఫలం కాసాగాయి. అతడు తీవ్రంగా ప్రతిఘటిస్తాడని ఆయన బంధువులు తాము చేసే ప్రయత్నాలన్నీ రహస్యంగా ఉంచారు. తన విధానాలను ధ్వంసం చేయ తలపెట్టిన తన బంధువుల సాంసారిక నిర్ణయాలను తలక్రిందులు చేస్తూ గదాధరుడే వారితో భావావేశంతో, మీరు ఇక్కడకు అక్కడకు ఎందుకు తిరుగుతున్నారు? పిల్ల జయరాంబాటిలో రామచంద్ర ముఖర్జీ గారి ఇంటిలో ఉన్నది అన్నారు. ఆ నిర్ణయించబడిన వధువు జయరాంబాటిలో రామచంద్ర ముఖర్జీ శ్యామసుందరి దేవి దంపతుల 5 సంవత్సరముల కుమార్తె శారదాదేవి. ఈ సంబంధం దైవ నిర్ణయమేనని సూచించడానికి కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటన తెలుపుతుంది. ఒక దేవాలయ ఉత్సవ సందర్భంలో కామార్పుకూరు, జయరాంబాటి గ్రామాల నుండి అనేక కుటుంబాల వారు వచ్చారు. వారిలో బాలగదాధరుడు, పసిపిల్ల శారద కూడా ఉన్నారు. కొందరు స్త్రీలకు అటువంటి సందర్భాలలో ముందు జరగబోయే పెళ్లి సంబంధాలను గురించి మాట్లాడడం పరిపాటి. పసిపిల్ల శారదను ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు ఆమె బాలగదాధరుని చూపించిందంట. వివాహానంతరం శారదకు 13 లేదా 14 సంవత్సరాల ప్రాయంలో గదాధరునితో కొన్ని రోజులు గడిపే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో ఆమెకు ఆయనను సేవించే భాగ్యం కలిగింది. కొంతకాలం గడిచిన తర్వాత విపరీత పరిస్థితులలో ఆమె దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు నిజంగా అర్థవంతమైన వారి సమావేశం సంభవించింది. శ్రీరామకృష్ణుల మానసిక స్థితిని గురించి గ్రామంలోని అమ్మలక్కలు విపరీతంగా చెప్పుకునే వదంతులు విని అప్పటికి 18 యువతి అయిన శారద ఎంతో బాధపడింది. ఆ కష్ట సమయంలో భర్త సన్నిధిలో ఉండి ఆయనను సేవించడం తన ధర్మం అనే భావన ఆమెను వేధింపసాగింది. అందుచే పావన గంగాయాత్ర అనే మిషతో తండ్రి వెంట రాగా కలకత్తాలో గురుదేవులు నివసిస్తున్న దక్షిణేశ్వర ఆలయానికి బయలుదేరింది. అవస్థపడుతూ 60 మైళ్ళ దూరం నడిచి దారిలో జ్వరంతో బాధపడి ఏ సమాచారం పంపకుండానే 1872వ సంవత్సరం మార్చి నెలలో ఒక రాత్రి ఆమె దక్షిణేశ్వరం చేరుకుంది. జై మా